హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. మన రాష్ట్రంలో ఈరోజు ప్రధాన వార్త ఏమంటే నిన్న కొల్లాపూర్లో జరిగిన బహిరంగ సభలో మన సీఎం రేవంత్ రెడ్డి గారు మాట్లాడుతూ ఎప్పటిలాగానే కేసీఆర్ పైన విషయం కక్కుతూ తిడుతూ కేసీఆర్ని తిడుతూ కేసీఆర్ నామస్మరణ చేస్తూ దాదాపు 40 నిమిషాలు మాట్లాడినమాట. 45 నిమిషాల ఉపన్యాసంలో 35 సార్లు కేసీఆర్ నామస్మరణ చేసినమాట చంద్రశేఖరరావు అని. ఇదే ఉపన్యాసంలో ఒక మాట విడుదల చేసిన, ఒక ముఖ్యమైన ప్రకటన విడుదల చేసినమాట. అదే ఏంటంటే 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అని, ఈ పాలమూరు బిడ్డనే 10 ఏళ్ళు సీఎం గా ఉంటాడు అని ఈ ప్రకటన విడుదల చేసిన ఈ మాట కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని కాంగ్రెస్ నాయకులకే చెప్తున్నా అనమాట. కాంగ్రెస్ నాయకులు, కాంగ్రెస్ వర్గాలకి, తోటి మినిస్టర్లకే చెప్తున్నా అనమాట. దీనికి కారణాలు ఉన్నాయి. దీని కారణాలు నా విశ్లేషణ చెప్తాను. కొత్తగా చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, వీడియో మొత్తం చూడండి. రాజకీయాలపైన విశ్లేషణ, మరిన్ని వార్తలు ప్రతిరోజు చెప్తూ ఉంటాను. సపోర్ట్ చేయండి. వివరాలకు వెళ్తే కేసీఆర్ ని అడ్డం పెట్టుకొని ఈ మాట అయితే కాంగ్రెస్ వర్గానికే చెప్పింది, 10 ఏళ్ళు నేనే సీఎం ఉంటా అన్నట్టు. ఎందుకంటే దీనికి కాంగ్రెస్ లో వ్యతిరేకత చాలా ఉంది. లోపలనే కాంగ్రెస్ మినిస్టర్లకు కానీ, తోటి నాయకులకు కానీ రేవంత్ రెడ్డి సీఎం గా ఉండడం ఎవరికి కూడా చాలా ఇష్టం లేదు. ముఖ్యంగా రాహుల్ గాంధీ కూడా ఇష్టం లేదన్నట్టు. ఈయనకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వట్లేదు ఈ మధ్య. ఈయన దీనికి కారణం తన ప్రవర్తన, తన భాషనే ముఖ్యం. తన భాషనే, రాజకీయ పథకాలు కావు, ఏవి కావు. తనకు కాంగ్రెస్ ని నాశనం చేస్తాడు కంపల్సరీ తన భాష పట్లనే. ఇది ఆ కాంగ్రెస్ వర్గాల్లో కూడా చర్చ ఉన్నప్పటికీ ఎవరు బయటపడరు. నిన్న మాట్లాడిన మాటకి చర్చలు జరిగినప్పటికీ ఒకళ్ళే బయటకు పడ్డారు. బయటకి రాజగోపాల్ రెడ్డి ఒక్కడే, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఒక్కడే స్పందించినమాట. కాంగ్రెస్ జాతీయ పార్టీ నిర్ణయిస్తుంది, సీఎం తన సొంత నిర్ణయం తీసుకోరు ఇక్కడ అని స్పందించిందనమాట రాజగోపాల్ రెడ్డి ఒక్కడే. దీనికి కారణం ఏమంటే కాంగ్రెస్ లో మార్చడానికి భయం ఏంటంటే ఆల్రెడీ చర్చలు ఏం జరుగుతున్నాయి అంటే కర్ణాటకలో అక్టోబర్ లో సీఎం ని మార్చే ప్రయత్నం చేస్తారు అనమాట. ఇక్కడ కూడా మార్చొచ్చు అని, లేకుంటే మన దగ్గర సర్పంచ్ ఎన్నికలు జరుగుతున్నాయి, దాని రిజల్ట్స్ బట్టి ఏమన్నా మార్చే ఛాన్స్ ఉంది అని చర్చలు జరుగుతున్నాయి అన్నట్టు కాంగ్రెస్ లో. ఇంకోటి రెండు ముఖ్యమైన కారణాలు ఉన్నాయి. అదేమంటే దీంట్లో మార్చాలంటే ఇంకో నేత, మంచి నాయకుడు లేడా సీఎం గా, సూట్ అయ్యేది సీఎం గా చేసి కెపాసిటీ నాయకుడు ఉన్నాడా లేడా, బట్టి విక్రమార్క, ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరే కనిపిస్తారు కంటెండర్ గా. అంత కెపాసిటీ ఉందా లేదా అనేది ఒక పాయింట్. అయితే రెండో పాయింట్, ముఖ్యమైన పాయింట్ ఏంటంటే ఇదే ముఖ్యమైనది. రేవంత్ రెడ్డిని సీఎం గా మారిస్తే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది. ఇది కంపల్సరీ. కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుంది కాబట్టి ఈ సీఎం రేవంత్ రెడ్డిని అయితే భరిస్తున్నారు అని సమాచారం. నా విశ్లేషణ కూడా అదే. ఎందుకంటే ఈయన సీఎం గా తీస్తే బయటికి కంపల్సరీ ఉండడు, సీఎం గా ఉంటూనే ఉంటాడు, లేకుంటే బయటికి పోతే 15-20 ఎమ్మెల్యేలు ఎఫెక్ట్ పడుతుంది. కొంతమందిని అయితే లాక్కొని పోతాడు. ఆడున్నదే 64 సీట్లు కదా వీళ్ళకి వచ్చినాయి. ఒక 10 ఎమ్మెల్యేలు డ్రాప్ అయినా, 15 ఎమ్మెల్యేలు డ్రాప్ అయినా వెళ్ళిపోయినా కూడా కూలిపోతుంది గవర్నమెంట్. అప్పుడు బీఆర్ఎస్ అయితే క్యాచ్ చేసుకుంటది. దీనికోసమనే భరిస్తురని నేను అనుకుంటున్నా. ఇది నా విశ్లేషణ. బీఆర్ఎస్ అయితే ఈయన సీఎం గురించి అయితే అసలు పట్టించుకోదు. కేసీఆర్ అయితే అసెంబ్లీకి రావాలి, మా పనులు చూసి ఏడవాలి, ఎన్నో మాట్లాడింది కదా. కాకపోతే ఈయన దేకడు కేసీఆర్. ఈయనకైతే సమాధానం కూడా చెప్పాడు, ఈయన పేరెత్తాడు. ఒకవేళ మాట్లాడినా ఏమైనా స్పందించినా కూడా ఉత్తమ్ కుమార్ రెడ్డికి, బట్టి విక్రమార్కకి, కాంగ్రెస్ ఇట్లా అని ఎవరు మాట్లాడతాడు, కానీ ఈయన మాత్రం దేకడు. ఇది నిజం. ఇది నా ఒపీనియన్. మీకు ఏమనిపిస్తుందో కామెంట్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మరో వీడియోతో మళ్ళీ కలుస్తాను వెంబడే. థ్యాంక్ యూ.